సో ఇప్పటివరకు మనం లూప్స్‌లో బేసిక్ లూప్స్ కవర్ చేసాం కదా! లైక్ ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్. అలాగే వీటిలో ఈ లూప్స్ మనం రిపీషన్ అనేది తెలుసుకున్నాం. అంటే ఒకే స్టేట్మెంట్‌ని లేదంటే ఒక అవుట్‌పుట్‌ని నంబర్ ఆఫ్ టైమ్స్ అనేది ప్రింట్ చేయటం. అది రిపీషన్. సో ఇప్పుడు ఆటోమేషన్. సో మనం ఒక ప్రోగ్రామ్ రాసి ఆ ప్రోగ్రామ్‌ని ఆటోమేట్ చేయటం ఎలాగా లూప్స్ ద్వారా అనేది ఒకసారి చూద్దాం. అండ్ ప్రాక్టికల్‌గా కూడా ఈ లూప్స్ అనేది మన రియల్ టైమ్‌లో ఎలా యూజ్ అవుతాయనేది కూడా ఒకసారి ఒక కోడ్ రాసి చూద్దాం. సో దానికోసం నేను ఈ కోడ్ క్లియర్ చేసి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే నా దగ్గర ఒక అమౌంట్ ఉంది. ఆ అమౌంట్‌ని నేను కొన్ని రోజుల కోసం డిపాజిట్ చేశాను. ఆ డిపాజిట్ చేసిన అమౌంట్‌కి నాకు ఒక ఇంటర్వెల్‌లో అంటే కొన్ని రోజులు పోయిన తర్వాత నాకు కొంచెం ఇంట్రెస్ట్ అనేది యాడ్ అవ్వాలి. సో అది కాన్సెప్ట్. ఓకే. సో ఇక్కడ నా దగ్గర ఒక అమౌంట్ ఉంది. వేర్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఒక 100 రూపీస్ ఉంది. ఓకే. తర్వాత డేస్ నేను కొన్ని డేస్ అంటే ఒక 30 డేస్కి నేను డిపాజిట్ చేద్దాం అనుకుంటున్నాను. తర్వాత నాకు కావాల్సిన ఇంట్రెస్ట్ ఒక 2 రూపీస్. ఓకే. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం ప్రతి 4 రోజులకి ఒక 2 రూపాయలు మన అమౌంట్కి ఎలా యాడ్ చేయొచ్చు అనేది ఇక్కడ మనం ఒక ప్రోగ్రామ్ రాద్దాం. అది లూప్ కాన్సెప్ట్ని యూజ్ చేసి. సో ఫార్ లూప్ తీసుకొని ఫస్ట్ మనకి ఇనిషియలైజేషన్ కావాలి కదా. సో దానికోసం లెట్ ఐ అనే వేరియబుల్ తీసుకుంటున్నాను. ఐ ఈక్వల్ టు సో ఫస్ట్ మనం స్టార్టింగ్ 0 లేదంటే 1తో స్టార్ట్ చేద్దాం. అంటే ఫస్ట్ డే నుంచి. ఓకే. సో ఐ ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ ఇక్కడ కండిషన్ వచ్చి ఐ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు డేస్. ఓకే. నేను ఇక్కడ ఐని నా డేస్తో ఒక కండిషన్ రాస్తున్నాను ఐ అనే వేరియబుల్కి. ఓకే. తర్వాత ఇప్పుడు ఇంక్రిమెంట్. సో ఒక లూప్ అనేది ఫామ్ అయింది. ఇప్పుడు అసలైన కండిషన్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నాకు ప్రతి 4 రోజులకు ఒకసారి నా అమౌంట్కి ఒక 2 రూపీస్ యాడ్ అవ్వాలి. అది కండిషన్. సో దానికోసం నేను ఇఫ్ అనే కండిషన్ తీసుకొని ఇఫ్ లోపల ఐ ఈ వేరియబుల్కి మాడ్యులస్ 4 ఈక్వల్ టు ఇది స్ట్రిక్ట్ కంపారిజన్. 3 సార్లు ఈక్వల్ టు పెడితే స్ట్రిక్ట్ కంపారిజన్ అని ఇంతకుముందు మనం కంపారిజన్ ఆపరేటర్స్లో తెలుసుకున్నాం కదా. సో అదే ఇక్కడ అప్లై చేశాను. సో ఇఫ్ అనే కండిషన్ రాసి ఇక్కడ ఇఫ్ అనే కండిషన్ ట్రూ అయితే నా అమౌంట్కి ఇంట్రెస్ట్ అనేది యాడ్ అవ్వాలి ప్లస్ ఈక్వల్ టు ఇంట్రెస్ట్ ఇలా. సో కొంచెం జూమ్ చేసి చూడండి. ఇక్కడ ఇఫ్ కండిషన్లో నేను ఏం రాశానంటే ఇక్కడ ఐ మాడ్యులస్ 4 ఈక్వల్ టు 0 అనేది ట్రూ అయితే నా అమౌంట్కి ఇంట్రెస్ట్ అనేది యాడ్ అవ్వాలి. ఓకే. వెరీ సింపుల్. ఈ కండిషన్ అనేది ట్రూ అయితే ఇప్పుడు నాకు ఒక స్టేట్మెంట్ ప్రింట్ అవ్వాలి. అదేంటి డాక్యుమెంట్ డాట్ రైట్ ఇక్కడ మనం యువర్ అమౌంట్ ఫర్ డేస్ అనేవి మనం ఐ అనేదాన్ని మనం ఇక్కడ డేస్ కింద క్యాల్కులేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఇండెక్సే కాబట్టి ఐ ప్లస్ డే ప్లస్ ఇక్కడ అమౌంట్ టోటల్ అమౌంట్ అనమాట. అలాగే ఒక బ్రేక్ కూడా ఇద్దాం. ఇలా బ్రేక్ కూడా ఇచ్చాం. ఓకే. సో మన కోడ్ రెడీ. సో అవుట్పుట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేస్తే చూడండి మన అవుట్పుట్లో ఫస్ట్ 3 డేస్కి మనకు 100 రూపీస్ అనేది నా అమౌంట్ ఉంది. 4th డే నుంచి 2 రూపీస్ టోటల్ అమౌంట్ అంటే ఇది యాక్చువల్ అమౌంట్కి ఒక 2 రూపీస్ యాడ్ అవుతా ఒక 4 డేస్ కంటిన్యూ అయింది అలాగా. ఓకే. 4, 5, 6, 7 7th డే తర్వాత 8th డే నుంచి మళ్ళీ ఒక 2 రూపీస్ యాడ్ అయింది. అలాగే మళ్ళీ 12th డే నుంచి ఇంకొక 2 రూపీస్ అలాగా
ఒక 30 డేస్ వరకు ఇంట్రెస్ట్ అనేది యాక్చువల్ అమౌంట్కి యాడ్ అవుతూ వచ్చింది. ఓకే. సో ఒకవేళ నేను ఇక్కడ 30 ప్లేస్లో 60 అని రాశాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 30ని 60 కింద మార్చాను. సేవ్ చేసి అవుట్పుట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేస్తే చూడండి 60 డేస్ వరకు క్యాల్కులేషన్ అనేది ఎంత ఈజీగా ఎంత సింపుల్గా చేసేసిందో. సో ఇంకొంచెం జూమ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి 60 డేస్ వరకు మన అమౌంట్ అనేది క్యాల్కులేట్ అయ్యి అవుట్పుట్ వచ్చింది. ఓకే. సో ఇలాగా మనం ఫర్ లూప్ అనేది రియల్ టైమ్ ప్రోగ్రామింగ్లో యూజ్ చేసి మనం ఒక సింపుల్ కోడ్తో మనకి అవుట్పుట్ అనేది ఈజీగా మనకు కావాల్సిన క్యాల్కులేషన్స్ అనేది అవుట్పుట్ కింద చూపించవచ్చు. సో ఇదే మనకి ఈ కాన్సెప్ట్లో ఆటోమేషన్ అనే కాన్సెప్ట్. ఓకే. సో ఇది మనం ఫర్ లూప్తో ఒక ఎగ్జాంపుల్ చూసాం. సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ మీరు కూడా ట్రై చేయండి. సో ఇంకొక చిన్న అసైన్మెంట్ ఇస్తాను, మీరు ఓన్గా ట్రై చేయండి. దీని సొల్యూషన్ కూడా నేను కమింగ్ వీడియోస్లో చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ వేర్ మై నెంబర్స్ ఇది ఈక్వల్ టు ఒక యారే ఉంది. ఈ యారే లోపల డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయి. ఇలా 1 అని, తర్వాత 2 అని, తర్వాత 3, 4, 5, 6, 7, 8 అండ్ 9 ఇలాగా ప్రతి నెంబర్కి కూడా ఒక డూప్లికేట్ వాల్యూ అనేది ఉంది. ఓకే. అంటే రిపీట్ అయ్యాయి. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే నాకు అవుట్పుట్లో నాకు ఆన్సర్ అనేది మై ఆన్సర్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఈ ఆన్సర్ లోపల ఒక కొత్త యారే ఫామ్ అయ్యి ఈ యారే లోపల డూప్లికేట్ వాల్యూస్ పోయి అవుట్పుట్ అనేది ఇలా రావాలి. ఓకే. సో ఇది మీరు ఓన్గా ట్రై చేయండి లూప్ వాడి. సో దీని సొల్యూషన్ కూడా నేను కమింగ్ వీడియోస్లో చేస్తాను. ఓకే.